తనిచ్చిన సంక్షేమ పథకాలే జగన్ పెట్టుకుంటున్నటువంటి నమ్మకం. అయినాయి వరకు ఈబీసీ నేస్తాలు లాంటి కొత్తగా ఇచ్చినాయి నవరత్నాల్లో లేదు. అట్లాగే బీసీ నేస్తం, లేకపోతే అదేది కాపు నేస్తం, ఇట్లాంటివన్నీ డబ్బులు చాలామందికి ఇచ్చుకుంటూ వచ్చారు. సంక్షేమం అన్నటువంటిది 1,50,00,000 కుటుంబాలకు వెళ్ళింది కాబట్టి ఈ 1,50,00,000 మంది కుటుంబాలలో తనకి 1,00,00,000 కుటుంబాలు ఓట్లేస్తే 1/3 3 కోట్ల ఓట్లు పడతాయి. మిగతా 60 లక్షల కుటుంబాలలో 10 లక్షల కుటుంబాలు ఓట్లేయరు, 10 నుంచి 15 లక్షల కుటుంబాలు ఓట్లేయరు. ఆ మిగతా 35 లక్షల 40 లక్షల్లో సగం మందే ఓటేస్తారు. ఆ ఓటేసేటటువంటి వాళ్ళు అవతలకి వెళ్తారు. వాళ్ళందరూ కలిపితే 1 కోటి ఓట్లు అటు పక్కకి వెళ్తాయి అన్నటువంటి తన నమ్మకం, తన లెక్క అది. మరి చంద్రబాబు ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా, మరి అప్పుడు అటు అయ్యిరా, అది రేపు తేలాలి. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చారు రైతు బంధు, పెన్షను ఇట్లాంటివి, కానీ అయినా కూడా కేసీఆర్ని కాదని రేవంత్ని ఎన్నుకున్నారు కదా. ఎందుకని? అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు. ఇప్పుడు మరి ఆంధ్రాలో అట్లాగా అంతకంటే ఎక్కువ ఇస్తానని బాబు కూటమిని నమ్ముతారా? లేదు, కరెక్ట్గా ఇచ్చాడు, అంతకుముందు బాబు ఇవ్వలేదు అని జగన్ని నమ్ముతారా? చూడాల్సి ఉంది.